ఫ్రెండ్స్, ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ను తప్పకుండా యాక్టివేట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరియు మీ అమూల్యమైన సలహాలు, అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి. మీ ప్రేమ, ఆదరణ ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన ఆర్టికల్ను డీకోడ్ చేయబోతున్నాం. అదేంటంటే, ఆంధ్రప్రదేశ్లో కొత్తగా వచ్చిన 104 మొబైల్ మెడికల్ యూనిట్స్ కాంట్రాక్ట్. దీని చుట్టూ ఉన్న క్లెయిమ్స్, ఫైనాన్షియల్ లెక్కలు, అలాగే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ గురించి ఈ ఆర్టికల్ చాలా డీప్గా చర్చించింది. ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉన్న ఫ్యాక్ట్స్ని ఉన్నట్లుగా మన ఇప్పుడు సింపుల్గా అర్థం చేసుకుందాం. ముందుగా ఈ ఆర్టికల్ మన దృష్టిని ఆకర్షించేది ఒక భారీ నంబర్తో. అదే 700 కోట్ల రూపాయలు. రాబోయే 4 ఏళ్లలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో ఖర్చు చేయబోతున్న అంచనా ఇది. ఒకే ప్రైవేట్ సంస్థకు ఇన్ని 100 కోట్ల ప్రజాధనం కేటాయించడంపైనే ఇప్పుడు ప్రధాన చర్చ నడుస్తోంది. అసలీ ఫండ్స్ ఎలా ఖర్చు కాబోతున్నాయనేది ఈ ఆర్టికల్ లేవనెత్తుతున్న మెయిన్ పాయింట్. ఈ మొత్తం ఇష్యూని క్లియర్గా అర్థం చేసుకోవడానికి మనం దీన్ని 4 భాగాలుగా చూద్దాం. అవేంటంటే, కొత్త 104 కాంట్రాక్ట్ వివరాలు, దాని వెనుక ఉన్న ఆర్థిక లెక్కలు, మన దగ్గర ఇప్పటికే ఉన్న హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఇందులో ఉన్న సైంటిఫిక్, టెక్నికల్ సవాళ్లు. సరే, ఇక ఆలస్యం చేయకుండా మొదటి భాగం చూద్దాం. అదే ఈ కొత్త 104 కాంట్రాక్ట్. ఈ ఆర్టికల్ ప్రకారం 104 మొబైల్ మెడికల్ యూనిట్స్ ద్వారా బ్లడ్ టెస్టులు చేయడానికి భవ్య అనే ఒక ప్రైవేట్ సంస్థకు ప్రభుత్వం యాన్యువల్ కాంట్రాక్ట్ ఇచ్చింది. దీని విలువ ఏకంగా ఏడాదికి 162.72 కోట్ల రూపాయలు. అంటే ప్రతి సంవత్సరం ఇన్ని కోట్లు కేవలం ఈ మొబైల్ వాహనాల్లో టెస్టులు చేయడానికి మాత్రమే ఖర్చు చేయబోతున్నారన్నమాట. ఇక్కడే ఒక ముఖ్యమైన అబ్జర్వేషన్ ఉంది. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ చూస్తుంటే గతంలో వివాదాస్పదమైన కాంట్రాక్టులు గుర్తొస్తున్నాయని ఆర్టికల్ ఒక కోట్ని హైలైట్ చేసింది. పాత విధానాల తరహాలోనే ఇందులో కూడా మెడాల్ స్టైల్లో ఏదైనా కుంభకోణం జరిగే ఛాన్స్ ఉందా అనే ఆందోళనలో మెడికల్ సర్కిల్స్లో గట్టిగా వినిపిస్తున్నాయని సోర్సు స్పష్టంగా చెబుతోంది. ఈ ఆందోళనల వెనుకున్న అసలు లెక్కలేంటో ఇప్పుడు రెండో భాగంలో చూద్దాం. ఫినాన్షియల్ క్యాలిక్యులేషన్స్ అండ్ గత ఆరోపణలు. ఇక్కడ లెక్కలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి, గమనించండి. ఈ కాంట్రాక్ట్ మ్యాథ్స్ని ఆర్టికల్ ఎలా బ్రేక్డౌన్ చేసిందంటే, ఒక్కో టెస్టుకు 288 రూపాయలు అవుతుంది. ఒక వాహనంలో రోజుకు కేవలం 20 మందికి మాత్రమే టెస్టులు చేస్తారు. ఆ లెక్కను చూసుకుంటే ఒక నెలలో 520 మందికి టెస్ట్ చేసినందుకుగాను ఒక వాహనానికి అయ్యే ఖర్చు 1.5 లక్షలు. దీన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 904 వాహనాలకు లెక్కిస్తే ఆ వార్షిక వ్యయం ఏకంగా 162.72 కోట్ల రూపాయలకు చేరుకుంటుంది. లెక్క చాలా సింపుల్గా ఉంది కదా. ఈ నంబర్స్ని ఆర్టికల్ గత చరిత్రతో లింక్ చేస్తోంది. మీకు గుర్తుండే ఉంటుంది, 2014-2019 మధ్యకాలంలో మెడాల్ పేరుతో ఇలాంటి పబ్లిక్ ప్రైవేట్ మోడల్ ఒకటి నడిచింది. ఆ టైంలో ఏకంగా 300 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగమైందనే ఆరోపణలున్నాయి. ఆ పాత ఎక్స్పీరియన్స్ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ కొత్త కాంట్రాక్టును కూడా చాలా జాగ్రత్తగా గమనించాల్సి వస్తోందని ఈ కథనం విశ్లేషిస్తోంది. సరే, కాంట్రాక్ట్ లెక్కలు చూశాం కదా. ఇప్పుడు మూడవ భాగంలో మన రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. ఈ ఆర్టికల్ ప్రెజెంట్ చేసిన డేటా ప్రకారం గ్రామీణ స్థాయిలో బేసిక్ హెల్త్ కేర్ అందించడం కోసం గత ప్రభుత్వ హయాంలో ఏకంగా 10,032 విలేజ్ క్లినిక్స్ను ఏర్పాటు చేశారు. అంటే దాదాపుగా ప్రతి ఊరికి ఒక వైద్య సదుపాయం ఇప్పటికే మనకు అందుబాటులో ఉందన్నమాట. ఇప్పుడు ఈ రెండు సిస్టమ్స్ మధ్య ఉన్న తేడాని గమనిద్దాం. ఒకవైపు చూస్తే మన పిహెచ్సిలు, విలేజ్ క్లినిక్స్లో ఉచితంగా 63 రకాల పరీక్షలు చేయగల సామర్థ్యం, 105 రకాల మందులు, అవసరమైన సిబ్బంది ఇప్పటికే రెడీగా ఉన్నారు. కానీ మరోవైపు ఈ కొత్త 104 ఎంఎంయు మోడల్ ద్వారా ఒక బేసిక్ టెస్ట్కి 288 రూపాయలు ఖర్చు చేస్తూ ప్రైవేట్ సంస్థకు అవుట్సోర్స్ చేస్తున్నారు. మన దగ్గర ఫ్రీగా, ఎఫెక్టివ్గా పనిచేయగల సిస్టమ్ ఉన్నప్పుడు మళ్లీ ప్రైవేట్ సంస్థలకు అంత డబ్బు ఎందుకు చెల్లించాలి అనేది ఇక్కడ రేజ్ అవుతున్న మెయిన్ పాయింట్. దీనికి ఆల్టర్నేటివ్గా మెడికల్ ఎక్స్పర్ట్స్ ఒక మంచి పద్ధతిని సజెస్ట్ చేస్తున్నారు. విలేజ్ క్లినిక్స్లో ఉండే కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు డైరెక్టుగా పేషెంట్స్ దగ్గర బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసి ఫ్రీ టెస్టింగ్ కోసం పీహెచ్సీలకు పంపవచ్చు. రిపోర్ట్స్ వచ్చాక టెలిమెడిసిన్ ద్వారా డాక్టర్తో మాట్లాడించి ఆ మందులను హెల్త్ వర్కర్ల ద్వారా నేరుగా ఇంటికే డెలివరీ చేయవచ్చు. ఈ ప్రాసెస్ని గనక వాడితే అసలు ఈ ప్రైవేట్ మొబైల్ ల్యాబుల అవసరమే ఉండదని నిపుణుల వాదన.
ఇకపోతే ఈ మొత్తం ఆర్టికల్లో అతి ముఖ్యమైన 4వ భాగానికొచ్చేశాం. అవే సైంటిఫిక్ అండ్ టెక్నికల్ ఛాలెంజెస్. ఇవి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఒకసారి ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. రోడ్ల మీద మొబైల్ ల్యాబ్లు తిరిగేటప్పుడు ఎన్నో సమస్యలొస్తాయి. గుంతల వల్ల కంటిన్యూస్గా వచ్చే ప్రకంపనలు, లోపల సెంట్రలైజ్డ్ ఏసీ లేకపోవడం, ఎండలో పార్క్ చేసినప్పుడు లోపల పెరిగిపోయే విపరీతమైన వేడి, పైగా దుమ్ము, పొగ, ఇవన్నీ ఆ టెస్టింగ్ రిపోర్ట్స్ ఖచ్చితత్వాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయని ఈ ఆర్టికల్ ఎత్తిచూపుతోంది. ఈ జర్క్ల వల్ల వచ్చే మెయిన్ ప్రాబ్లం సెన్సార్ డిస్ప్లేస్మెంట్. అంటే వాహనం రోజంతా రోడ్లపై ఎగుడుదిగుడుగా ప్రయాణించడం వల్ల ఆ టెస్టింగ్ మిషన్లో ఉండే సెన్సిటివ్ లెన్సులు, గ్లాస్ ట్యూబులు వాటి ప్లేస్ నుంచి కదిలిపోతాయి. దీనివల్ల మిషన్లో తప్పుడు రీడింగ్స్ ఇస్తాయి. మరి మెడికల్ రిపోర్ట్స్ రాంగొస్తే అది నేరుగా పేషెంట్స్ ప్రాణాలకే ప్రమాదం కదా. దీనికి తోడు కెమికల్ డీగ్రేడేషన్ అనేది మరో పెద్ద రిస్క్. బ్లడ్ టెస్ట్ల కోసం వాడే రసాయనాలు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. వెహికల్ ఏసీ ఆన్ ఆఫ్ అయినప్పుడల్లా లేదా ఎండలో ఉన్నప్పుడు ఆ టెంపరేచర్ చేంజెస్ వల్ల ఆ కెమికల్స్ చాలా త్వరగా పాడవుతాయి. దీనివల్ల గ్రామీణ ప్రాంతాల్లోని రోగులకు సరియైన రిపోర్ట్లు రాకపోగా తప్పుదారి పట్టించే ప్రమాదం ఉందని నిపుణులు వార్న్ చేస్తున్నారు. ఈ విశ్లేషణను ముగిస్తూ ఈ ఆర్టికల్ ఒక చాలా పవర్ఫుల్ ప్రశ్నను లేవనెత్తుతోంది. ప్రభుత్వ స్థాయిలో ఇంత బలమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్టాఫ్ ఇప్పటికే అందుబాటులో ఉన్నప్పుడు మళ్ళీ ఈ ప్రైవేట్ మొబైల్ టెస్టింగ్ మోడల్ తీసుకురావడం సైంటిఫిక్గా లేదా ఫైనాన్షియల్గా నిజంగా అవసరమా? పబ్లిక్ హెల్త్ సిస్టమ్ను వాడుకోకుండా ప్రైవేట్కి వెళ్లడం ఎంతవరకు కరెక్ట్? ఈ ఇష్యూపై మీరేమనుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. ఈ ఆర్టికల్లోని ఫ్యాక్ట్స్ మీకు క్లియర్గా అర్థమయ్యాయని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.